హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు మరో యాంకర్ దీపికా పిల్లి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. నితిన్ భరత్ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు మన ఓల్గా రివ్యూలో చూసేద్దాం. అసలు కథ ఏమిటంటే, కృష్ణ అంటే ప్రదీప్ మాచిరాజు సివిల్ ఇంజనీర్. తన బాస్ ఆదేశాలతో బైర్లంక అనే ఊళ్ళో మరుగుదొడ్లు కట్టేందుకని డ్రైవర్ బిలాల్ అంటే సత్యతో కలిసి వెళ్తాడు. ఆ ఊరిది ఓ విచిత్రమైన చరిత్ర. 30 ఏళ్ల కిందట వర్షాలు లేక కరువు తాండవిస్తున్న దశలో ఓ అమ్మాయి అక్కడ జన్మిస్తుంది. ఆ అమ్మాయి పుట్టగానే వర్షాలు కురుస్తాయి, ఊరు కష్టాలు తొలగిపోతాయి. ఆ అమ్మాయికి రాజకుమారి అంటే హీరోయిన్ దీపికకి ఆ పేరు పెడతారు. పెద్దయ్యాక కూడా ఆమె ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదని ఊళ్ళోనే ఉన్న 60 మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్ద తీర్పు చెబుతాడు. అందుకు రాజకుమారి తల్లిదండ్రులు కూడా అంగీకారం చెబుతారు. రాజకుమారి పెరిగి పెద్ద అవుతుంది. ఆమె మనసు గెలుచుకునేందుకు ఊరి కుర్రాళ్ళంతా పోటీ పడుతుంటారు. ఆమె ఏం చెబితే అది చేస్తుంటారు. బయట నుంచి ఒక్కరు కూడా ఊళ్ళోకి రాకుండా చూసుకుంటుంటారు. ఒకవేళ వచ్చినా రాజకుమారిని చూడ్డానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఆ ఊరికి వచ్చిన ఇంజనీర్ కృష్ణ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, రాజకుమారిని ఎలా ప్రేమించాడు, ఊరు కట్టుబాటు కాదని ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు, రాజకుమారి కోసమే ఎదురు చూస్తున్న 60 మంది కుర్రాళ్ళు ఏం చేశారు, అదంతా తెలియాలంటే డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. బైరిలంక ఊరి కథ, అందులో నాయకుడు రాజన్న కథతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. ఆ ఊరికి కృష్ణ బిలాల్ కలిసి బయలుదేరడం, అక్కడికి వెళ్ళాక వీళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు సరదాగా సాగిపోతాయి. ప్రదీప్ సత్య గెటప్ శ్రీను కలిసి చేసిన సందడి ప్రథమార్థాన్ని గట్టెక్కించాయి. కథకి ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడంలో దర్శకులు విజయవంతమైన ఆ తర్వాత ఆ ప్రపంచంలో అట్టే లీనం చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ కామెడీతో పాటు ప్రేమ కథ కూడా కీలకమే, కానీ కామెడీ స్థాయిలో ప్రేమ సన్నివేశాలపైన దృష్టి పెట్టలేదు. హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకోవడం, ఆ వెంటనే ఒకరి చుట్టూ మరొకరు తిరగడం, ఇదే ప్రేమ అన్నట్టుగా తేల్చేశాయి సన్నివేశాలు. విరామం ఎపిసోడ్ ఆసక్తి రేకెత్తించిన అక్కడితోనే అసలు కథ పూర్తయిపోయింది. విరామం తర్వాత అంతా సాగదీతే. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు సందడి చేసిన ఆ సన్నివేశాల్లో సహజత్వం పాళ్ళు తగ్గాయి. ప్రదీప్ మాచిరాజు హీరోగా సినిమా అనగానే సహజంగానే కామెడీ, లవ్, ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని ఎవరైనా ఊహిస్తారు. అలాంటి అంచనాలకు తగ్గినట్టే దర్శకులు నితిన్ భరత్ రాసుకున్న పాయింట్ కూడా మంచి వినోదానికి స్కోప్ ఉన్న పాయింట్ లోనే ఎంచుకున్నారనిపిస్తోంది. కానీ అలాంటి మంచి పాయింట్ ని సన్నివేశాలుగా విస్తరించే క్రమంలో తడబాటుకు గురయ్యారనే సినిమా చూస్తే అర్థమవుతుంది. జబర్దస్త్ కామెడీకి ఎక్కువ తక్కువ అనే విధంగా సీన్లు రాసుకోవడం వల్ల మంచి పాయింట్ ను వృధా చేశారనే ఫీలింగ్ కలుగుతోంది. ప్లస్లు మైనస్ల విషయానికి వస్తే, దర్శకులు నితిన్ భరత్ ఈ సినిమాకు రాసుకున్న కథ చాలా బాగుంది. ఓ అమ్మాయి కారణంగా గ్రామానికి మంచి జరగడం, దాంతో అక్కడి 60 మంది అబ్బాయిలలో ఎవరో ఒకరిని ఆమె పెళ్లాడాలనే పాయింట్ కొత్తగా ఉంది. దీనికి కామెడీ టచ్ ఇచ్చి వెండితెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోతో పాటు సత్య చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఊరి జనంతో హీరో సత్య పడే పాటలు ప్రేక్షకులను నవ్విస్తాయి. 60 మంది అబ్బాయిలలో గెటప్ శ్రీను కూడా ఆకట్టుకుంటాడు. సత్య గెటప్ శ్రీను చేసే కామెడీ నవ్విస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ కు మరో మేజర్ ఎసెట్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. కథను ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్లారు. కథను దర్శకులు ట్రీట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్ దీపిక కూడా మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక రథన్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. 1-2 పాటలు ఇంప్రెస్ చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కూడా తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తాడు. కథ కోసం రాసుకున్న పాయింట్ బాగున్నా
దాన్ని సినిమా మొత్తం ఆసక్తికరంగా తీసుకెళ్లడంలో దర్శకులు తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. సెకండ్ హాఫ్ అంతా లాగ్ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. 60 మంది అబ్బాయిలు ఉన్నా వారిలో గుర్తుపట్టే ఆర్టిస్టులు కేవలం ఇద్దరు. మిగతా వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పాలి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లోని కొన్ని పాటలు కేవలం సినిమా నిడివి కోసమే పెట్టినట్లు అనిపిస్తాయి. అవి ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా సినిమాకు డ్యామేజ్ చేశాయి. ఇంటర్వెల్ పర్వాలేదనిపించిన క్లైమాక్స్ మాత్రం చాలా చప్పగా సాగింది. మంచి పాయింట్ ను చివర్లో వేస్ట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. నితిన్ భరత్ దర్శక ద్వయం కామెడీ పార్ట్ పైన కాస్తంత ప్రభావం చూపించారు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. చివరిగా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది. దీనికి ఓల్గా వీడియోస్ ఇస్తున్న రివ్యూ 2.5 out of 5.